హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెటప్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగిందనమాట. రిమోట్ జాబ్ అనమాట. వెబ్సైట్ డెవలప్మెంట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిగా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటి నుంచే పని అనమాట. సో ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేసుకోవచ్చు. భారతదేశం అంతటా కూడా తీయడం జరిగింది. 2 వారాల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. మీకైతే 7,000 నుంచి 10,000 వరకు కూడా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ స్థానం అనమాట. ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట ఇది. సో పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో కూడా నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఎండ్లో మీకైతే వివరించడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వేకెన్సీకి చూసుకుంటే ఉద్యోగం గురించి ఉద్యోగ సీరియస్గా వచ్చేసరికి డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్సైట్ డెవలపర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. నా గురించి అంటే వెబ్ స్టూడియో అనేది ఒక ముందుకు ఆలోచన డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ అనమాట. సో ఇదైతే సెటప్ నుంచి వచ్చింది. ఇది వినూత్న డ్రాగ్ అండ్ డ్రాప్ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన వినియోగదారు స్నేహపూర్వక వెబ్సైట్లను సృష్టించడంలో ప్రత్యేకత కలిగి ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. బలమైన ఆన్లైన్ ఉనికిని స్థాపించడానికి, వ్యాపారాలను శక్తివంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ వివరణ చూసుకుంటే మేము సృజనాత్మక మహిళా డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్సైట్ డెవలపర్ కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఎవరికంటే మహిళలకి, అంటే లేడీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మా బృందంలో భాగంగా మా క్లయింట్ల కోసం దృశ్యపరంగా ఆకర్షణీయమైనగా మరియు క్రియాత్మకంగా వెబ్సైట్లను రూపొందించడానికి డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్ డెవలప్మెంట్లో మీ నైపుణ్యాలను ఉపయోగించుకొని మీ ఇంటి సౌకర్యం నుండి పనిచేసే అవకాశం మీకు ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో బాధ్యతలు వచ్చేసరికి కొత్త పనుల గురించి చర్చించడానికి రోజువారీ ఆన్లైన్ సమావేశానికి హాజరవ్వగలిగే విధంగా ఉండాలి. అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్ డెవలప్మెంట్ టూల్స్ ఉపయోగించి రెస్పాన్సెస్ వెబ్సైట్లను డిజైన్ చేయగలిగే విధంగా ఉండాలి మరియు వాటిని అభివృద్ధి చేయగలిగే విధంగా కూడా ఉండాలి. క్లయింట్ అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని ఆకర్షణీయమైన వెబ్ డిజైన్లుగా అనువదించడానికి వారితో సహకరించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. బ్రాండ్ స్థిరత్వాన్ని కొనసాగిస్తూ నిర్దిష్ట ప్రాజెక్ట్ అవసరాలను తీర్చడానికి టెంప్లెట్లను అనుకూలీకరించే విధంగా ఉండాలి. వెబ్సైట్లు పనితీరు, వినియోగం మరియు ప్రాప్యత కోసం ఆప్టిమైజ్ చేయబడ్డాయని నిర్ధారించుకోవాలి. వెబ్సైట్ కార్యాచరణ లేదా రూపకల్పనకు సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి మరియు పరిష్కరించే విధంగా చూసుకోవాలి. ప్రాజెక్టులను సకాలంలో అందించడానికి మరియు నాణ్యత ప్రమాణాలను అనుగుణంగా బృందంతో కలిసి పనిచేయగలిగే విధంగా ఉండాలి. అర్హతలు వచ్చేసరికి ఏదైనా డిగ్రీ చేసేవారు ఉండాలి అనమాట. సో సృజనాత్మక ఆలోచన అండ్ డిజైన్లు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు రిమోట్ జట్టులతో కలిసి పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే ఒకేసారి బహుళ ప్రాజెక్టులను నిర్వహించే సామర్థ్యం మరియు గడువులను తీర్చగలిగే సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. స్వీయ ప్రేరణ మరియు కనీస పర్యవేక్షణతో స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. మేము అందించేవి మీ జీవన శైలికి అనుగుణంగా అనువైన పని గంటలు, వృత్తిపరమైన వృద్ధి మరియు అభివృద్ధికి అవకాశాలు, సహాయక మరియు సమగ్ర రిమోట్ పని వాతావరణం అనేది అందించడం జరుగుతుంది అనమాట. పోటీ పరిహార ప్యాకేజీ బోనస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే జీతం వచ్చేసరికి 7,000 నుంచి 10,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. బోనస్ అండ్ కమిషనల్ వెబ్ స్టూడియోలో మాతో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ మీ సృజనాత్మకత
సాంకేతికతను కలుస్తుంది మరియు డిజిటల్ ల్యాండ్స్కేప్ను పునర్వించాలనే ఆసక్తి ఉన్న బృందంలో భాగం అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీ వినూత్న ఆలోచనలకు జీవం పోయడానికి ఈ రోజే దరఖాస్తు చేసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆసక్తి గల అభ్యర్థులు వారి CV నైపుణ్యాలను సమర్పించడానికి ఆహ్వానించబడ్డారు అనేసి చెప్పడం జరుగుతుంది. వెబ్ టెక్నాలజీలు, ట్రబుల్ షూటింగ్, అలాగే రెస్పాన్సివ్ డిజైన్, అలాగే డిజైన్ వెబ్ డెవలప్మెంట్ నైపుణ్యాలను, డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్ డెవలప్మెంట్లు, సృజనాత్మక ఆలోచనలు, టెంప్లెట్ అనుకూలీకరణ, డిజైన్లు, మా కమ్యూనికేషన్ డ్రాగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మొత్తం వివరాలు చూసాము. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజీ అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో
ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.